బీసీ శకానికి నాంది పలుకుతున్నాము. దానికి ఈ విజయవాడ ఇదే రాజధాని ప్రాంతంలో భారీ బహిరంగ సభ ద్వారా ఈ రాష్ట్రంలో పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఏదైతే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ ని బీజం వేసి దాన్ని సాధించేంత వరకు ఈ ఉద్యమము కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఉద్యమానికి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కలిసి వచ్చే బీసీ సంఘాలు, కలిసి వచ్చే బీసీ నాయకులు అందరితో కలిసి సంయుక్త ఆధ్వర్యంలో బీసీవై పార్టీ ముందుకెళ్తుందని, దానికి తొందరలోనే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ సంఘాలు బీసీ నాయకులతో కూడా కలిపి కార్యాచరణను ఏర్పాటు చేసి ఫిబ్రవరి 22వ తేదీన జరగబోయే బహిరంగ సభకు పునాదులు వేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు బీసీవై పార్టీ ఇచ్చిన పిలుపునకు స్పందించి రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఇచ్చేసిన నాయకులకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన హక్కులు ఏవైతే ఉన్నాయో, మన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సాధించేంత వరకు కూడా ఈ పోరాటం, ఈ ఉద్యమము, ఈ యుద్ధము కొనసాగుతుందని చెప్పి అల్టిమేట్ గా ఈ దోపిడీ పార్టీలను ఇంటికి పంపించి వీరి పాలనకు చమరగీతం పాడి ఈ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పి దానికి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరినీ ఏకం చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో ఈ రెండు వర్గాల ద్వారా దోపిడీకి, అన్యాయానికి గురవుతున్న మిగిలిన అన్ని వర్గాలను కలుపుకెళ్తామని చెప్పి ఈ ఉద్యమానికి కేవలం బీసీలే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు ఈ రెండు సామాజిక వర్గాలు కాకుండా మిగిలిన అన్ని సామాజిక వర్గాలు ఈ దోపిడీ వర్గాలను అణచివేయడానికి, ఈ దోపిడీ వర్గాలను ఇంటికి పంపించడానికి, ఈ దోపిడీ వర్గాల యొక్క పరిపాలనకు ముగింపు కలగడానికి నడుము బిగించి ముందుకు రావాలని చెప్పి ఈ పోరాటంలో ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్ట నష్టాలున్నా, కేసులు పెట్టినా, ఎన్ని జరిగినా వెనక్కి అడుగు వెయ్యనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై భీమ్. కోరుకుంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను. ఇందులో భాగంగా ఈ రాష్ట్రంలో ఈ రాజధానికి సంబంధించి రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూములు కేటాయించాలి. అదేవిధంగా బీసీలకు రక్షణ చట్టం కల్పించాలి. బీసీలకు విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థలతో పాటు అసెంబ్లీ, పార్లమెంట్ లో కూడా 44% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో రాష్ట్ర స్థాయిలో చైతన్యం తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరినీ ఏకం చేయడానికి ఒక మహా సమావేశము, ఒక బహిరంగ సమావేశము ఏర్పాటు చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. బీసీ మహాగర్జన అనే పేరుతో 2026 సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీన ఇదే రాజధాని నడిబొట్టులో బీసీల ఆధ్వర్యంలో లక్షలాది మంది ప్రజల ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సభకు ఈ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులు, పెద్దలు, సంఘాలు, ఈ డిమాండ్లకు మద్దతు ఇచ్చే ప్రజాప్రతినిధులందరితో పాటు దేశంలో ఉన్న అన్ని పార్టీలను అంతమంది నాయకులు బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటి వరకు ఈ చర్చా అంశంలో ఈ వేదిక ద్వారా ఏవైతే అంశాలను చర్చించామో ఈ అంశాలన్నింటిపైన రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి మండల స్థాయి, నియోజకవర్గ, జిల్లా స్థాయి నుండి రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ బిడ్డకు చేర్చే విధంగా ఈ ఉద్యమాన్ని రాష్ట్ర నలుమూలల నుండి తీసుకెళ్లే విధంగా భవిష్యత్తు కార్యాచరణ చేపట్టి ముఖ్యంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని దేశవ్యాప్త ఉద్యమంగా